అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పండుగ షురు చేసుకుందాం. సిట్రాన్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నల్లని బంగారం రా నా తల్లి సింగరేనిరా, గోదావరి తీరమంత నేల పురిటి పంటరా, పైకి చూడు రాకాసి బొగ్గు లోన చూడు వజ్రాలే ఉండు. ఆహా, సింగరేనంటే అది. కానీ ఈ సిరుల తల్లిని ఆగం పట్టించే కుట్ర నడుస్తున్నది. చూస్తూనే ఉన్నారు కదా, అటు కేంద్రమోళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వమోళ్ళు కలిసి అర్రాసులు పెట్టిర్రు. హగో ఫస్ట్ ఎంపీ ఎలక్షన్ల ప్రచారం అప్పుడు మన కేసీఆర్ సార్ ఏమన్నాడో వినాలి మీరు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను రానియలే. కానీ ఇయ్యాల ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వాళ్ళని అనుసరించుకున్న అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి అన్నాడు కదా, ఇప్పుడు ఏమైతుందో చూడు. Ladies and gentlemen, a big thank you for joining us for the official launch of 10th round of commercial coal mines and auctions. Thank you. Thanking all our dignitaries for gracing the occasion. Thank you so much. Yeah, requesting our dignitaries to please kindly pose for a picture. Ladies and gentlemen, we request everyone to please enjoy the lunch. With this is your host Kripa Patel. అటు మంత్రి కిషన్ రెడ్డి సారు, ఇటు బట్టి విక్రమార్క సారు అంటే మోదీ సార్ ప్రభుత్వం, ఇటు రేవంత్ సార్ ప్రభుత్వం పక్క పక్క పొంటే కూసోని మన తెలంగాణలో ఉన్న బొగ్గు బాయిలను అర్రాసులో పెట్టిర్రు. అంటే ఇప్పుడు మన బాయిలను అదాని అసొంటి ప్రైవేట్ కంపెనీలు ఈ అర్రాసుల పాట వాడి కొంటాయన్నట్టే కదా. మరి గిట్ల అయితుంటే మన రేవంత్ సార్ ప్రభుత్వం ఈ శ్రావణపల్లి బొగ్గు బాయిలను ఈ అర్రాస్ నుంచి అన్న తప్పియల్లా అద్దా గా పని చేయలే. శ్రీమన్ బట్టి విక్రమార్క సార్ వారు ఈ వేలంపాట ఓపెనింగ్ కు హాజరైండు గాని బొగ్గుబైల మంత్రి కిషన్ రెడ్డి సార్తోని కలిసి కూర్చున్నాడు. కానీ బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలని ఒక్క మాట కూడా అననే అనలే. ఇక మీదికేమో సింగరేణికి అన్యాయం కానీయం, సింగరేణి కొంగు బంగారం, కేంద్రం చెప్పినట్టు ఇనం అని అంటారు. ఇంకో దిక్కేమో అరెస్ట్ నడుస్తుంటే ఓపెనింగ్లకు పోతారు. అంటే ఇది ఎట్లున్నదంటే, నువ్వు కొట్టినట్టు ఎయ్యి, నేను తిట్టినట్టుగా ఎత్తా, నడిమిట్ల సింగరేణిని పోతాం పట్టిద్దాం అని అటు కేంద్రం వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఓగలుకోగులకు అనుకున్నట్టు లేదా? ఇగో గిట్లనే అంటురు సింగరేణి కార్మికులు. అసలు నన్ను అడిగితే కేసీఆర్ సార్ ఉంటే గింత దూరం వచ్చినానుల్లా. అసలు ప్రైవేట్ కంపెనీలు మన సింగరేణి దిక్కు కన్నేసునా? శ్రావణపల్లి గనులు అసలు ఈ అర్రసులుండునా? కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరగంగానే ఇగో సింగరేణి బాయిలను అర్రసులో పెట్టి ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే ఉపాయం చేసిరు. ఇదెక్కడ అన్యాయం, ఇదేం కుట్రేషమని బాయిలకడ సింగరేణి కార్మికులు నిరసనలు చేస్తుండ్రు. మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి. ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలి. బీఆర్ఎస్ పార్టీ పాలసీగా కేసీఆర్ గారు దాని నుంచి ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి పోలే, కొంచెం కూడా వెనక్కి పోలే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం కాబట్టి దాన్ని ఆపడం మన వల్ల కాకుండా ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో ఎవరైనా పాల్గొన్నా మేము మాత్రం అక్కడ బొగ్గు కానీ తవ్వనియం, ఇటుక కిలో ఇటుక కూడా మిమ్మల్ని తీసుకుపోయాం, కిలో బొగ్గు కూడా తీసుకుపోయామని చెప్పినాం. అదే మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మేము ఉన్నాం. అక్కడ ఇవ్వబడి రానియలే, ముట్టుకోనియలే. స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మీదనే ఉన్నాం. ఇగో ఇది పులుల కొట్లాట. బొకే ఇచ్చుకొని ఒకరినొకరు ఆహ్వానించుకొని బీజేపీ పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం చేస్తున్నాడు ఈయన. బొకేల ద్వారా మేము ఆపమంటాం, మేము వేయనీయం, ఆయన కేసీఆర్ చేసిండు, మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మీకెళ్ళి చేపలు ఏ పాటు రేటు ఉన్నదోల్లా? కొర్రమట్ట కిలో ఎంత? పులుసు ఎత్తి ఇష్టమా లేకుంటే దగ్గరికి ఫ్రై చేస్తే మంచిగా అనిపిస్తుందా? నాకైతే ఫ్రైలు గీలు నడవయోల్లా. మంచిగా చేపల కూర అంటే చేపల కూర లెక్కనే ఉండాలి. మంచిగా చింతపండు వేసి పులుసు వేసుకొని చేపల కూర అనుకొని తింటే ఆ రుచి అలాగ ఉంటుంది కదా. ఇంతకు నేను ఈ చేపల ముచ్చట ఎందుకు తీసినా అని అంటారా? అయితే పోలీసుల బందోబస్తు నడుమ ఒక అన్న చేపలు అమ్ముతాండు. ఆ చేపలు కొనేందుకు జనాలైతే ఎగవడ్డరోల్లా. మరి ఆ చేపల గంతగానం ఏమున్నది? చేప కడుపుల బంగారం ఉన్నదా లేకుంటే వజ్రాలు ఉన్నాయా? పోలీసు బందోబస్తు ఎందుకు?
ఏది ఓ మల్క ఆ ఊరికే పోయి అరుచుకొని వద్దాం రాండ్రి నయం బట్టి. ఏహే అగగగగ చూడురి లైను ఎంత పెద్దగా ఉన్నదో చూడు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు. లైన్ తప్పినోళ్ళను కొట్టేదాకా పోతాంది కదా. అగో పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు కదా. ఇంత పెద్ద లైను ఇగో ఈ చేపల కోసమే. ఈడ కొనుక్కునేందుకే కాళ్ళు గుంజంగా గంటల కమానం నిలబడ్డరు. అయితే ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక్కలింగన్నపేట ఊరైనకు చేపల చెరువు ఉన్నది. గిదేనోళ్ళగా చెరువు. ఇక ఇండ్లున్న చేపలను దొరకబట్టి ఒడ్డు మీదనే అమ్మకానికి పెట్టిండు. కిలా 100 అంటే మస్తు అగ్గు అక్కడ. ఇక ఇంకేమున్నది, ఈ ముచ్చట అంతా వాకింది. ఈ చేపలను కొనేందుకు చుట్టుముట్టున్న మండలాల నుంచి జనాల చిర్రు లైన్లు కట్టిర్రు. గిరాకీ మీద పడ్డది. చేపలమ్మే అన్నకు వశపడలే. జనాలు మీదికి రాకుండా ముండ్ల కంచె కూడా పెట్టిండు. ఆయన ఊకుంటే కదా, ముండ్లు గుచ్చుకపోయినా మంచిదే, చేపలను తీసుకపోవడే కావాలి అని లైన్లలోనే గాయ చేసిర్రట. చేపలు కొనేందుకు లోళ్ళు కూడా అవుతాన్నాయి. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్, నేను ముందు నిల్చున్నా అంటే నేను ముందు నిల్చున్నా అని ఓ గిట్ల బయసి చేసుకుంటాన్రు. ఇక ఈ ముచ్చట పోలీసు వాళ్ళ దాకా పోయింది. ఇక వాళ్ళు వచ్చి బందోబస్తు పెట్టిరు. ఇక ఇంకేమున్నది, పోలీసు బందోబస్తు నడమ చేపలు అమ్ముకొని ఖుషిగా ఇంటికి పోయిండు. కానీ చూసిండ్రు అనొల్ల మంచి చేపలు మేలైన మాలు అగ్వకే వస్తున్నదంటే చాలు జనాలు ఎంత రిస్క్ అన్నా తీసుకుంటారు. తిప్పల పడుకుంటానన్నా కొనుకపోతారు. అగ్వ అన్న డిస్కౌంట్ అన్న మాట వినబడ్డా అంత మంచిగా అనిపిస్తుంది మరి మనసుకు. అంటే జరసేపు మీరు పరిశాన్ అయ్యే ముచ్చట చెప్తా అయితే రానోళ్ళ గంతగనం పరిశాన్ ఏమున్నదబ్బా అని అనుకునేరు. అరే ఈ ముచ్చట కనుక చూస్తే మీకు కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. ఏం చూసినామో మీకే అర్థం కాకుండా అవుతుంది. చక్కెర వచ్చినా వస్తుంది. అందుకే ఎందుకన్నా మంచిది జర మంచినీళ్ళ గిలాస ముంగట పెట్టుకొని ఈ ముచ్చట చూడురి. షేకు కాకుండా నన్ను అడుగురి చూడురిగా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, డైరెక్ట్ చూసుడే కావాలి ఈ లలిత కళలను. మన హైదరాబాద్ రోడ్ల మీద ఏమైందో చూడురిగా. షాక్ అయ్యారు కదా. పర్ఫార్మెన్స్ కోసము ఇగో గిట్ల పానాలు అడ్డం పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు మరి మన చుట్టుముట్టే. అయితే ఈ పిల్లగాడు రీల్స్ కోసమో వీడియో లైక్ల కోసమో బాగా తనలాడిండోళ్ళ. ఎదురుగా పట్నం బస్ వస్తుంది. ఈయన డైరెక్ట్ రోడ్డు నడిమిట్లకు పోయి వండుకున్నాడు. బస్ ఏమో ఈయన మీదకి వెళ్ళిపోయింది. అగు చూడు ఆరాంసే లేచి ఆడికెళ్ళి వెళ్ళిపోతుండో కాదల్లా. ఏమన్నంటే కోపం గాని ఏంది అసలు ఇది. ఆ బస్సు డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు మలిపినా ఏమో ఆ టెన్కనేమో కార్లు ఆటోలు వస్తాయి. అవి గుద్దుతే ఎట్లుండు పరిస్థితి. వీళ్ళకేంది, వీళ్ళు మంచిగానే దావకంలో పడి గ్లూకోజులు ఎక్కించుకుంటా డబల్ రొట్టెలు తినుకుంటూ ఉంటారు. కానీ అవస్థ అంతా కుటుంబానికేనాయే. ఎందుకొల్లా రాను పానాలంటే అసలు విలువనే లేకుండా అవుతుంది. ఈ దిక్కుమల్ల రీళ్ళకి అగ్గిపెట్ట. అన్నట్లు పర్ఫార్మెన్స్ లో ముచ్చట వచ్చింది కాబట్టి ఇగో ఈ మేడం గారిని కూడా చూడాలి మీరు. అగో చూడు గ్యాస్ మొద్దులు నెత్తి మీద పెట్టుకొని మరి ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది. ఆ గ్యాస్ అటు ఇటు అయ్యేనా అంటే ఈమె పరిస్థితి ఏంది కావచ్చు. గ్యాస్ మొద్దే కాదల్లా అగో నీళ్ల ట్యాంకును నెత్తి మీద పెట్టుకొని డాన్సులు చేస్తుంది. ఏం తెలుగులో ఏం పడపట్టు.
అమ్మయ్య ఇవాళటి నా యోగా యేసుడైతే అయిపోయింది. ఏందవ్వో మల్లీశ్వరి, ముచ్చట చెప్తా అని కుర్చీలో కూర్చొని యోగాలు బయట పెట్టినావు, పానమంతా మంచిగానే ఉన్నది కదా అని కారడ్డం ఆడేరోళ్ళా. అయ్యో గట్ల కాదోళ్ళా, ప్రపంచ యోగా దినమట కదా, యోగా దినము. ఇక మరి దునియా అంతా యోగాలు చేసింది, నేను చేయకుంటే ఎట్లా? అందుకే నేను కూడా చేసిన, ఒక శితం చేసుకున్నా అన్నట్టు ఈ యోగాలనే చూద్దాము. ఇక రాండ్రి ఎవరెవరు యోగాలు చేసిర్రు, ఎట్లెట్లా చేసిర్రు, ఏంది కథ అన్ని చూపెడతా, చూద్దాం. ఫస్ట్ మన మోదీ సారు వారి నుంచి సాల్ చేద్దాం. సారు ఇక షాల్ చేయాలి మీరు. అగో చూసిర్రా, బాగానే కష్టపడ్డాడు ఆసనాల కోసం. ఇక మోదీ సారది అయిపోయింది అన్నట్టు మనకు యోగాలు అని అనగానే ఎవలి అది కత్తరోల్లా. అబ్బా నాకైతే రామ్దేవ్ బాబా వారే కండ్లల్ల మెదులుతాడు. అసలు ఏమన్నా యోగాలు చేస్తాడా మనిషి? మామూలు రోజులలోనే యోగాలు చేసుకుంటా ఉంటాడు, ఇక యోగా దినం నాడు ఊకుంటాడా? అగ చూడుండ్రి రన్నింగ్లో ఆసనం పెట్టుకున్నాడు. ఈయనెవలబ్బా? మన అమిత్ షా సారే కదా. అగో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారి చేస్తున్న ఆసనాలు చూడు రోల్లో. అసలు సిసలైన యోగాసనాలు ఇగో ఈ పెద్దసారి ఎత్తాండు. ఈయనను ఏర్పాటు చేసిర్రా రామ్నాథ్ అథవలే సారు, కేంద్ర మంత్రి. ఆగ చూడు ఆసనాలల్లా సరికొత్త ఆసనాలు చేస్తాండు. అసలు ఈసారి వేసేది యోగాలా లేకుంటే పుట్ట తగ్గేతందుకు చేస్తా అన్న ఎక్సర్సైజులా? గిదే చాలా మందికి అర్థం కాలేదట. ఏమో పట్టుర్రి, తిప్పల పడుకుంటా కండ్లు మూసుకొని ఎట్లనో గట్ల యేసుడైతే వేసిండు పట్టు. ఇక లీడర్లది అట్లుంటే ఇటు జవాన్లు, ఆఫీసర్లు, కలెక్టర్లు, బార్డర్ పోలీసు వాళ్ళు అందరూ యోగాలు చేసిండ్రోల్లా. అగో ఈడ చూడుండ్రి జవాన్లు ఎట్లా చేస్తాండ్రో. వీళ్ళు నేవీ ఓళ్ళు కావచ్చు, నడి సముద్రంలా ఓడలా యోగా చేసిర్రు. ఇట్లా కొండల మీద, గుట్టల మీద, ఎవరెస్ట్ పర్వతం మీద కూడా యోగాలు నడిచిన ఊళ్ళో చెరసేపు చూద్దాం ఇట్లనే. అన్నట్టు మన జగిత్యాల జిల్లా మెట్పల్లిలనులో డాక్టర్ రాజారత్నం సారు నీళ్ళల్ల యోగాలు ఎట్లా చేయాలనో అక్కడ వాళ్ళకు నేర్పుతాండు. ఇక యోగా దినం నాడు చూడుండ్రి నీళ్ళల్ల తేలుకుంటా ఎట్లా యోగాలు చేస్తున్నాడో. మొత్తానికి ప్రపంచ యోగా దినము మన కాడ ఇగో గిట్లయింది. యోగాలంటే యోగా దినం నాడే చేయాలన్న రూలు ఏం లేదుల్లా. రోజు చేసినా మునిగిపోయేది ఏం లేదు. రోజు పొద్దుగాలనే చేస్తే పెయ్యికి మెదడుకు మంచిదని చెప్తాన్రు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు.
నిజమేనుల్లా కృషి ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. కృషి పట్టుదల ఇవి ఉంటే మనల్ని ఏది సాధించాలనుకున్నా ఆపది కదనల్లా. అంతెందుకొల్లా ఇగో ఈ 105 ఏండ్ల ముసలవ్వ ఏం చేసిందో చూడుర్రి, మీకే అర్థమవుతుంది. కొందరు చదువుకోరా అంటే నేనెందుకు చదువుకుంటా, నాకేం అవసరం, మా అయ్యవ్వ సంపాదించిన ఆస్తి మస్తుగా ఉంది, ఇంకా నాకేం కర్మ పట్టింది అనుకుంటారు. ఇంకా కొందరైతే అరే ఇప్పుడైనా చదువుకోరా, ఏదో ఒకటి నౌకరు వస్తుందంటే ఇప్పుడు చదువుకోవాలనా, ఏం మాట్లాడుతున్నారు మీరు అనుకుంటూనే అవుతారు. ఇంకొందరైతే చదువుకోరా అంటే ఎవ్వరు మాట వినకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారు. అయితే అమెరికాలో ఇగో గీ పెద్దవ్వ కూడా కాదు, పెద్దవ్వలకే అవ్వ ఇగో ఇప్పుడు డిగ్రీ చదివి పట్ట కాగితం కూడా తీసుకున్నది. అరే అవునంటే ఈ అవ్వకు 100 ఏండ్లు దాటి 5 ఏండ్లు కూడా అయిపోయినాయి. అంటే 105 ఏండ్లు అన్నట్టు ఎట్లనన్నా వేసి డిగ్రీ వేయాలని పట్టుబట్టింది. 83 సంవత్సరాలు పట్టిన డిగ్రీని పూర్తి చేసింది. ఈమె పేరు వర్జినియా జింజర్. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మాస్టర్స్ డిగ్రీని చేసింది. ఇప్పుడు నేను డాక్టరేట్ అని గర్వంగా చెప్పుకుంటుంది. 105 ఏళ్లకు కూడా చదువు మీద ఎంత పట్టు బిగించిందో చూసిండ్రు కదా. అనుకున్న సాధించాలంటే వయసుతోటి సంబంధం లేదు, చెయ్యాలని ఆశ ఉండాలి, గప్పుడే ఏదైనా చేయొచ్చు. దానికి నిలువెత్తు నిదర్శనమే వర్జినియా జింజర్. ప్రపంచం అంతటా ఈమె గురించే మాట్లాడుతుండ్రు. Congratulations. Thank you. My goodness, I've waited a long There time. you have. Bravo. I'm glad we finally could get to honor you. Thank you. ఇగోనరల్లా ఇప్పుడు మన ధూమ్ ధామ్ ముచ్చట్లల్లా చిన్నపాటి వైరల్ వీడియో ముచ్చట్లున్నాయి. అవి మన ఈ స్టైల్లో చెప్పుకుందాం, జబర్దస్త్ ఉంటాయి చూడుర్రి. కొందరు జీపు మీద అడవిలకు పోతుండ్రు జంతువులు చూద్దామని. ఇక వీడియోలు తీసుకోవాలి, మంచిగా దగ్గర నుంచి తీసుకోవాలి అనుకుంటుండ్రు. అబ్బరే కొండ అనుకోకుండా పులి ఆగిపిచ్చింది. వామ్మో అది మీదకి వస్తుంది కదా. ఒకసారి అందులోళ్ళందరూ దాన్ని భయపెట్టిర్రు. దెబ్బకు పులి వెనకకు తిరిగి ఉరికింది. పొద్దుగాల ఎవరి ముఖం చూసిరో ఏమో తెలియదు గాని ఎవరికైతే ఏం కాలే. మీరు నెమలీలు చూసే ఉంటారు, అవి నాట్యం ఆడుతున్నప్పుడు కూడా కొన్ని వీడియోలు చూసి ఉంటారు కదా. కానీ గా నెమలీలల్లా 15 రకాల నెమలీలు ఉంటాయట. ఎంత ముద్దుగున్న ఎజుడు. రేగి నెమలీలు ఒక్కొక్కటి ఒక్కొక్క కలరే ఉన్నది. వరెవ్వా మస్తు అనిపిస్తుంది కదా గిట్లా చూస్తుంటే. గిన్ని కలర్లు ఉంటే నీ ఇప్పుడే తెలుసు నాకైతే. మీకైతే ముందే తెలియవచ్చు గాని నాకైతే ఇప్పుడే తెలుసు. మంచిగున్నాయి కదా. ఇక గణపతిని పెట్టిన దగ్గర మంచిగా ఆడుతుండ్రులా. గాడికి అనుకోకుండా ఒక కుక్క వచ్చింది. ఎట్లా చేస్తుందో చూడుండ్రి. ఓ అన్న కరవగల్లనే ఏం కాదనుకుంటా ఆడుతుంది. ఆడికి ఇంకో అన్న వచ్చిండు, గా కుక్కను కొట్టిండు. చల్ నువ్వు నన్నే కొడతావని చెప్పి మీదనే పడ్డది. ఏమన్నది గిట్ల వేస్తే గట్లనే అవుతుందని చెప్పి కింద మస్తు మంది కామెంట్లు కూడా పెడుతుండ్రు. మస్తుంది కదా, అందుకే మనం ముచ్చట్లకు తీసుకొచ్చిన. సిట్రాన్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవ్వన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.